వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. జూలో రకరకాల జంతువులను ఉండటం మామూలే, కానీ తాజాగా అచ్చంగా జంతువులను తలపించే వేషాలతో కనిపించే మనుషులు ప్రదర్శనశాలను ఎక్కడైనా చూసారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క నిజమైన కుక్క కాదు. జపాన్కు చెందిన టోకో అనే వ్యక్తి ఒక అల్ట్రా రియలిస్టిక్ డాగ్ సూట్లో ఉన్న దృశ్యం. అతను ఒక ఇండోర్ జూను ప్రారంభించాడు. మీరు ఎప్పుడైనా జంతువులాగా మారాలని కోరుకున్నారా? అయితే ఇక్కడకు రండి అంటూ తన ఇంట్లోనే ఈ జూను ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం నెలకు 2 సార్లు మాత్రమే తెరిచి ఈ జూను చూడటానికి చాలా మంది పోటీ పడుతున్నారు. పైగా దీని ఎంట్రీ ఫీజుతో పాటు మీరు కూడా జంతువుల వేషం ధరించాలనుకుంటే 1 నెల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం ఇలా సెషన్ వ్యవధిని బట్టి ధర 49,000 యెన్ల వరకు ఉంటుంది. త్వరలోనే మరికొన్ని జంతువుల వేషాలను కూడా ఏర్పాటు చేశామని టోకో చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విచిత్రమైన ఘటన జరిగింది. ప్రభుత్వ పథకాన్ని సొంతం చేసుకొని లబ్ధి పొందాలని చూసింది ఒక మహిళ. కానీ ఆమె పథకం పారలేదు. గుట్టు రట్టు కావడంతో అడ్డంగా బుక్ అయింది. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అసలు స్టోరీ ఏంటంటే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సాయం చేసేందుకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి. వారికి ఆర్థికంగా ఊతమివ్వడంతో పాటు సంక్షేమం కోసం కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం సామూహిక వివాహాలను నిర్వహిస్తోంది. ఇక్కడ పెళ్లి చేసుకునే జంటలకు 35,000 రూపాయలు ఆర్థిక సాయం, ఇతర బహుమతులను కూడా ప్రకటించింది. అర్హులైన లబ్ధిదారులతో హస్నాపూర్లోని ఒక కళాశాల ఆదివారం సామూహిక వివాహ వేడుక కళకళలాడుతుంది. అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. మందికి పైగా వధూవరులు, వారి కుటుంబాలు వేదిక వద్ద సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పథకాన్ని ఉపయోగించుకున్న 35,000 రూపాయలు కొట్టాలని చూసిన అస్మా ఆమె సమీప బంధువు బావా జాంబర్ అహ్మదాబాద్తో కలిసి ప్లాన్ చేసింది. బహుమతులతో భాగంగా వచ్చే డిన్నర్ సెట్, వధువు వరుడి కోసం 2 జతల బట్టలు, ఒక గోడ గడియారం, ఒక వానిటీ కిట్, వెండి మెట్టలు తదితర వస్తువులను పంచుకొని బహుమతిగా వచ్చిన నగదుతో 2 గేదెలను కూడా కొనాలని నిర్ణయించుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న మహిళ అత్తింటి వారు అక్కడికి చేరుకొని చివరి నిమిషంలో పెళ్లిని నిలిపివేశారు. దీంతో ఈ దొంగ పెళ్లితో వచ్చిన డబ్బుల ద్వారా గేదెలు కొనుక్కోవాలని ప్లాన్ బెడిసికొట్టింది. అస్మా ఇప్పటికే వివాహం కావడమే ఇందుకు కారణం. 3 ఏళ్ల క్రితమే నూర్ మొహమ్మద్ను వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య ఉన్న గొడవల నేపథ్యంలో 6 నెలల నుండి అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది. వారి విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొదటి భర్త నుండి విడాకులు తీసుకోకుండానే 2వ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట అని తెలిసిన విషయం అత్తింటి వాళ్ళు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా అస్మా మామగారు అస్మా వివాహ ధృవీకరణ పత్రంతో సహా వేదిక వధువుకు వచ్చి అసలు విషయం అధికారులకు నిన్న వించాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. చివరికి ఇద్దరు తప్పు ఒప్పుకున్నారు. దీంతో చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అశ్విని కుమార్ కేసును పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం నిబంధనలను ఉల్లంఘించినందుకు, అక్రమ మోసం ద్వారా ప్రభుత్వ పనికి అడ్డుకున్నందుకు ఇద్దరిపై కేసు నమోదైంది. వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగుతుండగానే కెనడా ప్రభుత్వం కూడా షాక్ ఇస్తుంది. స్టడీ వర్క్ వీసాలపై కొత్త రూల్స్ను అమలు చేయనుంది. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తుంది. కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనలో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి. ఉద్యోగులు వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణ అధికారులను ఇస్తున్నాయి. జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ద్వారా బోర్డర్
అధికారులకు మరిన్ని అధికారులు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్స్ అథారైజేషన్స్ ఈటీఏ, టెంపరరీ రెసిడెంట్ వీసా వంటి డాక్యుమెంట్లు రద్దు చేసి అధికారులకు ఉంటుంది. అయితే పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడుపుకు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే గడువు ఉన్నప్పటికీ ప్రవేశించి తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా 10,000 మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దయిన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచే వెనుకకు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళ్తున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరి ముఖ్యంగా ఇటీవల ట్రంప్ ఆంక్షల తర్వాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2 లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యభిస్తున్నారు. ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. 3 నెలల క్రితమే కెనడా స్టూడెంట్ డైరెక్టర్ స్ట్రీమ్ లేదా ఎస్డిఎస్ వీసా ప్రోగ్రాంను రద్దు చేసిన విషయం విదితమే. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు 1, 2 కాదు, ఏకంగా 5 కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒకటి. జనవరి 8వ తేదీన ఫరీదాబాద్లోని అమృత్ ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి 5వ మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. 3సారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ సాంకేతికతలతో ఇది కీలక మలుపని చెప్పారు. డిఆర్డిఓ శాస్త్రవేత్త దేవేందర్ బర్లేవర్ తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డారు. హైపర్ టెన్షన్తో 2008లో 2 మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో ఆయనకు 2010లో తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలు మార్చారు. అవి ఫెయిల్ అయ్యాయి. పుట్టుకతో ఉన్న 2 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్తో అమర్చిన 2 కలిపి మొత్తం 4 మూత్రపిండాలను ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్-19 బారిన పడిన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనకు డయాలసిస్ తప్పనిసరైంది. ఈయనను పరీక్షించిన ఫరీదాబాద్లోని అమృత్ ఆసుపత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే పనిచేయని 4 కిడ్నీల వద్దే మరో కిడ్నీ అమర్చడం వారికి సవాల్గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగానే దాటాల్సి వచ్చింది. ఇందులో భాగంగా కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యూనో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టాలని బృందం ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందుకు స్థల పరిమిత కారణంగా 5వ మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడం అనే ప్రధాన సవాలును కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు. ఎటుకలకు 4 గంటల అనంతరం ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో 10 రోజుల అనంతరం బర్లేవర్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2 వారాల్లో ఆయన శరీరంలో క్రియాటిన్ స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి, అది రూల్. అయితే పెళ్లికి ముందు ఈ అలక ముద్దుగా బాగానే ఉంటాయి. భార్య భర్తలకు మరిన్ని తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే అలుక సరదా మీకు, అదే వేడుక మాకు. కడకు
మురిపించి గెలిచేది మీరేలే అంటూ కోపంకుండానే తన మనసులోని మాట చెప్పేశాడు సినీ కవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమ సముద్రంలో లేచిన ప్రణయ కలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితారా అయింది. అలిగిన తన భార్యకు వ్యాలంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు క్లారిటీ పిచ్చ ప్రేమ అని గుర్తుకొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కార్ను కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయలు విలువ చేసే ఎస్యూవీని గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు, తిరస్కరించింది. దీంతో భర్త గారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్త కుప్పలో పాడేశాడు. ఇంతకీ తన ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే, మొదట మగవారు వేస్తారు వేషాలు, పెళ్లిగా కాగానే చేస్తారు మోసాలు అనిపించక మానదు. రష్యా స్థానిక మీడియాల కథనాల ప్రకారం రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్ పట్టణంలో ఒక జంట ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో ప్రయత్నం చేశాడు. ఖరీదైన పోర్ష్ కార్ను కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజ్ అయిన కారిది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. సీతతో అదంతా ఈజీ కాదన్నట్టు ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా, అందుకే దాంట్లోని లోపాన్ని చుటుక్కున గుర్తించింది. హన్నానా ఇంతటి అవమానమా అంటూ మండిపడింది. అందుకే మరి పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్ష్ కార్ను తీసుకుపోయి పెద్ద చెత్త కుప్పలు పాడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది. అసలు ఆ కారు చెత్తలో ఎలా పాడేశాడు, కంటైనర్లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. దాదాపు 2 వారాలుగా పోర్ష్ కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్గా మారిపోయిందట.